హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎంతో టేస్టీగా ఉండే మన వెజిటేబుల్ పలావ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎవరైనా లంచ్ బాక్సెస్కి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, బ్యాచిలర్స్కి, కొత్తగా ఎవరైనా రెసిపీస్ నేర్చుకుంటారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. ఇందులో 10 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోండి. గీ 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా మొత్తం యాడ్ చేస్తున్నాను. మసాలా కొంచెం ఫ్రై అవ్వాలి. మసాలా మొత్తం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయి కదా, ఇప్పుడు ఇందులో క్యారెట్, బీన్స్, పొటాటో కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్, కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం బాగా మిక్స్ చేస్తున్నాము ఒకసారి. ఇలా 50% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మిల్ మేకర్, పచ్చి బఠానీ 2 యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. జీలకర్ర, ధనియాల పౌడర్ 1 స్పూన్ యాడ్ చేయండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో నేను ఆల్రెడీ ఒక 1/2 అవర్ ముందు నానబెట్టిన రైస్, నార్మల్ రైస్ యాడ్ చేస్తున్నాను. ఈ నార్మల్ రైస్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం అన్నీ మిక్స్ చేసుకుందాం. కొంచెం ఫ్రై అవనివ్వాలి రైస్ కూడా, ఎందుకంటే మసాలా మొత్తం బాగా పడుతుంది. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. మీరు ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటారో ఆ కప్తో నేను 2 కప్పులు తీసుకుంటున్నాను. ఒక గ్లాస్కి 2 కప్పులు బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ అయితే ఏమైనా తక్కువ వస్తే యాడ్ చేసుకోండి. 50 మినిట్స్ మొత్తం కుక్ అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తున్నాను ఒకసారి, ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి తెలియదు కదా. ఇలా కొంచెం మాల్ స్టేజ్ ఉంది కదా, కొంచెం వాటర్ ఉంది, ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఉంటుంది కదా వాటర్, అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే బాగా కుక్ అయ్యి మనకు పొలిగ్గా వస్తుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని
సిమ్లో పెట్టుకోవాలి. మీడియం సిమ్. చూసారు కదా, మనకి వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తెలియని వాళ్ళ కోసం, కొత్తగా ఎవరైనా వంటలు నేర్చుకునే వాళ్ళకి ఈజీ ప్రాసెస్. ఆఫీస్కి వెళ్ళడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కదా, అలాగే ఫుల్ వీడియో మన కామెంట్ బాక్స్లోనే ఉంటుంది. లింక్ ఓపెన్ చేస్తే ఫుల్ వీడియో అనేది వస్తుంది.